అనాథ పిల్లల్ని ఆదుకునే విషయంలో కావచ్చు, వృద్ధులకు ఆర్థిక చేయూతను అందించడంలో కావచ్చు, ఇక్కడ వైద్యం చేయించడంలో కావచ్చు, పేద పిల్లలకు అది చదువు కోసం తన ముందు ఆర్థిక సాయం చేయడంలో కావచ్చు, ఇట్లా ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా నేను ముందున్నాను అంటూ ఉంటాడు. తనే మన క్రిస్టఫర్ గౌడ్ సార్ గారు. నిజంగా తననైతే నేను ఆర్జీ మీడియా గౌరవ సలహాదారునిగానే భావిస్తూ ఉంటాను. ఇప్పుడు నిరాడంబరుడు. ఎప్పుడైనా రండి సార్ మార్నింగ్ న్యూస్లో, కానీ ఏమొద్దు, ఏదో నా చేతనైనంత నేను చేస్తున్నా అంటాడు. ఈరోజు కూడా తనకు చెప్పకుండా నేను చెప్పాల్సి వస్తుంది. ఆయన పుట్టినరోజు కాబట్టి నిజంగా కూడా ఆర్జీ మీడియా వీక్షకుల తరఫున, ఆర్జీ మీడియా తరఫున, నా తరఫున, మా టీం అందరి తరఫున క్రిస్టఫర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీలాంటి వారు సమాజంలో ఎవరైతే బాధలలో ఉన్నారో ఆ బాధల నుంచి బయటపడే అనేక మందికి మీరు ఆర్థిక సాయం కూడా చేసినారు. మీడియా మిత్రులు కూడా చాలా దగ్గరగా ఉంటారు. ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో వాళ్ళకు ఆపన్న హస్తం అందించే విధంగా తను పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు కూడా మరి లైవ్లోకి అందుబాటులోకి రండి అన్నంటే వద్దు అన్నాడు. ఆయనకి ఇష్టం కూడా ఉండడం చెప్పడం అది మన బాధ్యతగా. ఎందుకంటే ఆర్జీ మీడియా పిలుపునియడంతో పాటు గత 3-4 దశాబ్దాలుగా ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి పేదలు ఎవరు కనిపించినా తన దగ్గరకు వస్తే ఉత్తి చేతులతో అయితే పంపించిన దాఖలాలు లేవు. ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, చదువుల కోసం అయితే ఆయన నిజంగా లక్షలాది రూపాయలు వెచ్చించిన సందర్భం కూడా చూస్తాం. ఆయన ఇదే పందాలు కొనసాగాలని, ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిజంగా కోరుకుంటూ మరొక క్రిస్టఫర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ఆర్జీ మీడియా.